ఇదే సందర్భంగా గద్దరన్న గారు నిత్యం అమరవీరులకు నివాళులు అర్పిస్తూ పాడే ఒక పాట. గద్దరన్న గారు అమరవీరుల గురించి లక్షలాదిగా పాటలు రాశారు. ఈ పాట ప్రతి ఒక్క మనిషిని కదిలిస్తుంది. ఆ పాట అమరవీరులకు అందరికీ అంకితం. వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు మీకు వందనాలు వందనాలమ్మో మా కూనలు వీరులారా వీరులారా రాడికల్లా శూరులారా రాడికల్లా శూరులారా రైతు కూలి బిడ్డలారా మీరు ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుఖాలల్లో గలిసినారు సుక్కలల్లో గలిసి మీరు సూరులయ్యే వెలిగినారు మీరు ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుఖాలయ్యిండ్రా మా బిడ్డలు మీరు ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుఖాలయ్యిండ్రా మా కూనలు. జోహార్ అమరవీరులకు జోహార్ అమరవీరులకు. మనమందరం అదే చేద్దాము. జర్నలిస్ట్గా ఎంత వీలైతే అంత మాలాంటి వాళ్ళు రాజకీయాలు ఉన్నవాళ్ళు ఎంత వీలైతే అంత వీలై మనం రిప్రజెంటేషన్ చేసి ఒక వినతి పత్రాన్ని ప్రజలకందరూ కోరేదేంది వినతి పత్రం. ఏ స్మాల్ లెటర్, ఏ స్మాల్ మెయిల్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, టు ది హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఏ స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ స్టాప్ ఆపరేషన్ Kagar. Please do implement the constitutional rights and save the Adivasis. Give them opportunity to speak out, express, so that let them be proved whether they're wrong or right. If they're wrong, definitely they will be punished as per the rule. If they're correct, let us give a chance for them to change and be with us. మనం ఇప్పుడు చూసినట్టయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా సంఘాల మద్దతు పెరుగుతూ ఉంది, మావోయిస్టుల మీద సానుభూతి పెరుగుతూ ఉంది, యువకులు విద్యార్థులు ప్రజలు కూడా స్వచ్ఛందంగా కలిసి వచ్చి ఆ కగారును ఆపేయండి అని చెప్పేసి కోరుతా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు మళ్ళీ ఒక ఉద్యమానికి నాందిగా చూడొచ్చు అంటారా? తప్పకుండా అండి. ఇందాక చెప్పాను కదా, అది మనం చరిత్ర చూసుకుంటే చూడాలి. చరిత్రలో ఏ రాజు అయితే తమ ప్రజలని అణిచివేస్తారో ప్రజలు తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు ఎలా ఉంటుందంటే ఏదో యూనివర్సిటీలోనో ఏదో కాలేజ్లోనో చూసి తిరుగుబాటు కాదండి. యు ఆర్ నాట్ బీన్ ట్రైన్డ్. తిరుగుబాటు తల్లి అన్నం పెట్టకపోతే ఒక చిన్నారి 2 ఏళ్ల బిడ్డ తిరుగుబాటు చేస్తుంది. ఒక కొడుకు తన తల్లిదండ్రులు చూడకపోతే ఆ ముసలి తండ్రి రేపో మాపో చనిపోయే 80 ఏళ్ల తండ్రి తిరుగుబాటు చేస్తాడు కొడుకు మీద. అది తిరుగుబాటం. ఎక్కడైతే అణిచివేత ఉంటుందో, ఎక్కడైతే అన్యాయం ఉంటుందో అక్కడ ప్రజలు ముక్తఖండంగా తిరుగుబాటు చేస్తారు. దట్ ఈస్ లా ఆఫ్ నేచర్. అది నేచర్ నేర్పించింది. సో ఖచ్చితంగా ప్రజలు దీన్ని చాలా గుండెలకు తీసుకున్నారు. ఒక స్త్రీగా చెప్తున్నాను, కుక్కల్లాగా చంపేసి కుక్కల్లాగా పశువుల్లాగా వాళ్ళని పందుల్లాగా శవాలను మోసుకొని పోతుంటే ఏ తల్లికి ఏ బిడ్డకు ఏ మనిషికి మనసున్న మనిషికి చూస్తున్నా గుండెలు తల్లించిపోతున్నాయి. అందుకే తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళు తిరుగుబాటు చేసే వాళ్ళు నక్సలైట్లు కాదు, మావోయిస్టులు కాదు, పుస్తకాలు చదవలే, వాళ్ళకు ఎవరో కూడా తెలియదు. మా ఫ్రెండ్స్ ఉన్నారు, దే డజంట్ నో ఎనీథింగ్. వాళ్ళంతా యూకేలో ఉంటారు. వాళ్ళు కాల్ చేస్తారు, ఏంటి విన్నాలా మన ఇండియాలో ఏమవుతుంది, అసలుకి ఇంతమంది చనిపోతున్నారు, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వై ఆర్ నాట్ రెస్పాండింగ్. మన మనుషులు ఇలా చంపితే రేపు మన పరిస్థితి ఏమవుతుందని ఎక్కడో ఉన్న మన దేశ ప్రజలు, మన భారతదేశం ఏంటి మన పిల్లల్ని ఇలా చంపుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. సో ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటుగా ప్రజలు ముక్తకంఠంగా తిరుగుబాటై యుద్ధాన్ని చేస్తారు. ఆ యుద్ధంలో ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధమవుతారు ప్రజలు. ఇది మోదీ గారు బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందిగా, దాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.